Good afternoon to all of you. Yeah. ఈ లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడ దాకా డిస్కస్ చేసామండి? లాస్ట్ క్లాస్లో ప్రాజెక్ట్స్ సిస్టమ్ సర్వర్స్ ల్యాండ్స్కేప్ అయిపోయింది కదా. ఓకే ఫైన్. మరి ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాం? ఈరోజు సిస్టమ్ మీద యాక్సెస్ తీసుకున్నారు అందరూ? ఓకే. సో మనకి అందరూ సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా? ఎవ్రీవన్? ఓకే. అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకుంటే విల్ స్టార్ట్ ది సెషన్. ఓకే, మరి ఈరోజు ఎస్ఐపి సంబంధించిన బేసిక్స్ డిస్కస్ చేద్దాము. బేసిక్స్ అంటే సిస్టంలో మనకి బేసిక్స్ ఏంటో తెలుసుకోవాలి కదా. సో ఈ బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, ఎస్ఏపిలో సర్వర్ సంబంధించి. ఓకే, ఓకే. ఎవరికైనా ఎస్పిఆర్ఓ అంటే ఏంటి, ఎస్ఏపి గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్పిఆర్ఓ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, ఎవరికి లేదా ఐడియా? ఓకే. సో మరి సిస్టంలో ఈరోజు మనం ప్రాక్టికల్గా మనం నేర్చుకోబోతున్నాము ఫస్ట్ టైము. ఓకే, సర్వర్ ఇక్కడ సర్వర్ యాక్సెస్ అందరూ తీసుకున్నారా? యాక్సెస్ చెక్ చేసుకున్నారా మీరు? ఓకే. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ S/4HANA డబుల్ క్లిక్ చేయండి. యూజర్ పాస్వర్డ్, సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి మనకి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. సో మీకు ఇక్కడ సర్వర్ అన్ని కూడా ప్రాపర్టీస్లోకి వెళ్తే ఈ డీటెయిల్స్ మీకు ఇచ్చేసే ఉంటాడు సర్వర్ పర్సన్. ఓకే, ఈ డీటెయిల్స్ మీరు ఏం చేయాలంటే సో క్రియేట్లోకి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునే లింక్ కూడా ఇచ్చేసి ఉంటాడు సర్వర్ పర్సన్. సో ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళండి, కనెక్షన్స్లోకి వెళ్ళి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏమైతే నేను డీటెయిల్స్ చూపించానో ఈ డీటెయిల్స్ మీకు సర్వర్ పర్సన్ ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ కొట్టి ఫినిష్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ నీకు ఇలా కనబడుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ వస్తాయి. ఇది మీకు సర్వర్ పర్సనే సెటప్ చేస్తాడు నాకు తెలిసి. సో మీరు సర్వర్ డీటెయిల్స్ ఇచ్చేయాలన్నమాట. దాంట్లో లింక్ అవి ఇచ్చాడా? కనెక్ట్ అవ్వండి ఆయనతో కనెక్ట్ అయ్యి ఒకసారి నాకు ఇన్స్టాల్ చేయమంటే చేసి పెడతాడు. ఓకే, ఒకసారి కనెక్ట్ అయ్యి నాకు ఒకసారి లాగిన్ చేసి ఇన్స్టాల్ చేయించమంటే చేస్తాడు. మీరు మామూలుగా ఉంటే ఆయన అట్లా ఉండదు, చెప్తాడు మీకు. ఓకే, సో ఇది మీకు నాకు తెలిసి ఈ డీటెయిల్స్ ఇచ్చేసే ఉంటారు. ఈ డీటెయిల్స్ ఇచ్చుంటారు మీకు. ఈ డీటెయిల్స్ ఇచ్చారా? ఈ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ వాట్సాప్లో ఇచ్చారా? ఈ డీటెయిల్స్ లాగిన్ లింక్ ఇచ్చారా? ఈ డీటెయిల్స్ మీరు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇస్తాడు, ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వస్తుంది, మీకు బ్లాంక్ వస్తుంది. క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇది రేపొద్దున రియల్ టైంలో మీరే చేయాల్సింది. కనెక్షన్ మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ ఆయన ఇచ్చిన ఏమైతే సిస్టమ్ ఐడి ఇవన్నీ ఉంటాయో అవన్నీ ఇచ్చి నెక్స్ట్ ఫినిష్ అని కొట్టాలంతే. అర్థమైందా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి? సో ఓవరాల్గా ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
సో ఇది మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి సర్వర్ పర్సన్ని, లేదా మీరే ఇన్స్టాల్ చేసుకుంటే బెస్ట్. సో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వండి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇస్తే ఇలా ఓపెన్ అయిపోద్ది స్క్రీన్. మీకు ఎస్ఏపి స్క్రీన్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఎస్ఏపి స్క్రీన్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, మనం ఏం చేయాలండి? సో ఈరోజు మనం అసలు ఎస్ఏపిలో మనకి ఇది ఏ సర్వర్, ఇది ఏ సర్వర్లో మీరు పని చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకో. సో ఫస్ట్ మనం సిస్టంలోకి వెళ్ళండి, తర్వాత స్టేటస్లోకి వెళ్ళండి అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎస్ఏపిలో ఏ సర్వర్లో పని చేస్తున్నారో ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో డేటాబేస్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సో ఎప్పుడు లాగిన్ అయ్యామో ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఇది డెమో సిస్టమ్ అని చెప్పి చూపిస్తుంది, ఇన్స్టాల్మెంట్ నెంబరు, అండ్ S/4 HANA 2023 సర్వర్ నేము, ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్, అండ్ ఇక్కడ హనా డేటాబేస్, అండ్ ఇక్కడ మనకి ప్రోడక్ట్ వర్షన్స్ అని చెప్పి కనబడుతున్నాయి కదా. ఈ ప్రోడక్ట్ వర్షన్స్లోకి వెళ్ళి ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పి కనబడుతుంది. ఇందులోకి వెళ్ళండి. ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆన్ ప్రిమైస్ అని ఉంది, 2023 ఆన్ ప్రిమైస్. సో ఇక్కడ మనకి ఆన్ ప్రిమైస్ వర్షన్ ఉంది, 2023 ఉంది. దీని మీద అంటే ఫ్యూరీ యాప్స్ కూడా 2.0 ఉంది. అండ్ దీని మీద అంటే మనం యూస్ చేసే వర్షన్ 2023 వర్షన్ యూస్ చేస్తున్నాం అనమాట. దట్స్ ఇట్. మళ్ళీ చూపిస్తాను చూడండి, సిస్టమ్స్, స్టేటస్, అండ్ కిందకు వచ్చేస్తే మనకి హనా డేటాబేస్, ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్. ఓకే, తర్వాత హోస్ట్, ఇది తర్వాత ప్రోడక్ట్ వర్షన్స్, తర్వాత ఇన్స్టాల్ వర్షన్స్, తర్వాత S/4 HANA 2023, తర్వాత ఫ్యూరీ యాప్స్. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఎస్ఏపి ఎస్టీలో పనిచేస్తున్నారు. ఇక్కడ కనపడే స్క్రీన్ పేరు ఏంటండి? ఎవరు చెప్తారు? ఇక్కడ కనబడే స్క్రీన్ పేరు ఏంటి? ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్. ఓకే, ఇక్కడ కనబడే స్క్రీన్ ఏదైతే ఉందో ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ అనమాట. దీన్ని ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఓకే, సో ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటాం. దీన్ని ఇక్కడ కనబడే స్క్రీన్ ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఓకే, సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే రియల్ టైంలో ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్ మీద ఎవరు పని చేస్తారు చెప్పండి? ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ మీద ఎండ్ యూజర్స్ పనిచేస్తారు. ఇక్కడ లాజిస్టిక్స్ అని కనబడుతుందా మనకి? లాజిస్టిక్స్లోకి వెళ్ళండి. అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ చదవండి ఒకసారి. మాస్టర్ డేటా, సేల్స్, షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, బిల్ ఆఫ్ సర్వీసెస్, బిల్లింగ్, క్రెడిట్ మేనేజ్మెంట్, సేల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ మనకి మాస్టర్ డేటా అంటే కస్టమర్ మాస్టర్, బిజినెస్ పార్ట్నర్, కస్టమర్ మాస్టర్, వెండర్ మాస్టర్ అంటాం. ఇదంతా ఇక్కడ మాస్టర్ డేటా ఉంటుంది. సేల్స్ ఇన్ఫర్మేషన్, ఇంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, కాంట్రాక్ట్, బ్యాక్ ఆర్డర్స్. ఓకే, అన్నీ సేల్స్ రిలేటెడ్ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. అలాగే డెలివరీ, షిప్పింగ్ రిలేటెడ్ ఇక్కడ ఉంటాయి. అవుట్ బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, షిప్పింగ్. అలాగే మనకి బిల్లింగ్ రిలేటెడ్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. క్రెడిట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఓకే, సో అంటే ఇక్కడ దీస్ ఆర్ ద సబ్ మాడ్యూల్స్ అనమాట. దీస్ ఆర్ ద సబ్ మాడ్యూల్స్. ఓకేనా? సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి.
ఓకే. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్. అది. సో మరి ఎస్ఏపి ఎండ్ యూజర్లు ఎవరు? ఎండ్ యూజర్ స్క్రీన్ మీద ఎస్ఏపి ఎండ్ యూజర్ పనిచేస్తారు. ఈ స్క్రీన్లో మీరు చూసుకున్నట్లయితే మనకి ఎంక్వైరీ, కొటేషన్, డెలివరీ, సేల్స్ ఆర్డర్, బిల్లింగ్ ఇవన్నిటిని ఏమంటారు మనం? చెప్పాలి. ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. నో. ఇంకా ఎవరు చెప్తారు? సో ఇక్కడ యూజర్ యాక్టివిటీ, ఇక్కడ సేల్స్, ఎంక్వైరీ, కొటేషన్ ఇవన్నీ కనబడుతుంది కదా, వీటిని యూజర్ యాక్టివిటీస్, డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇట్లా ట్రాన్సాక్షన్స్. మాస్టర్ డేటా అంటే ఏం చెప్పుకున్నామండి? మెటీరియల్ మాస్టర్, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్, ఓకే, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్, కండిషన్ రికార్డ్స్, ఓకే. అండ్ వీటిని మనం మాస్టర్ డేటా అంటారు ఎస్ఏపిలో. మాస్టర్ డేటా అంటే అవి. అండ్ షిప్పింగ్, బిల్లింగ్, సేల్స్ ఆర్డర్, ఎంక్వైరీ, కొటేషన్ వీటిని ట్రాన్సాక్షనల్ అంటాం. ఇప్పుడు మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏదైనా ఎంక్వైరీ చేయాలి లేదా కొటేషన్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఇక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా టీ కోడ్, ఎంక్వైరీ క్రియేట్ VA11 టీ కోడ్ దీని మీద డబుల్ చేస్తే ఎంక్వైరీ క్రియేట్ చేసే ప్లేస్ వచ్చేస్తుంది. అంటే కస్టమర్ సంబంధించిన ఎంక్వైరీ ఇక్కడ రాసుకుంటాడు. అండ్ ఈ స్క్రీన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంటే మనం /n అని చెప్పి యూజ్ చేస్తాం. అర్థమైందా? అండ్ ఇక్కడ కస్టమర్ అనేవాడు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ చేస్తాడు. సో ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. సేల్స్ ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా డేటా ఉంటుంది. ఎస్ఏపి ఎండ్ యూజర్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అలాగే డివిజన్, అలాగే సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, ఇలా మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, ఎంటర్ కొడితే స్క్రీన్ అలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో కస్టమర్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటారు ఈ డేటా అంతా ఇచ్చి. అండ్ పని అయిపోయిన తర్వాత /n కొట్టి బయటకు వచ్చేస్తాడు. అంటే ఏదైనా ఎస్ఏపిలో మనం ట్రాన్సాక్షన్ని, అంటే అది ఎంక్వైరీ అవ్వచ్చు, కొటేషన్ అవ్వచ్చు, సేల్స్ ఆర్డర్ అవ్వచ్చు, ఇలాంటి ఏదైనా సరే మన ఎస్ఏపిలో మనం ట్రాన్సాక్షన్ని, ఎస్ఏపిలో మనకి ఏంటంటే ఎస్ఏపిలో మనం ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఓకే. సో ఇది తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ మనకి. ఓకే, సో రియల్ టైంలో మనకి తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అయితే ఇది. సో అంటే ఏంటి? ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ పోస్ట్ ఎలా చేస్తాడు? సో ఈ పాత్లోకి వచ్చి పోస్ట్ చేస్తాడు. లేదా అతను డైరెక్ట్గా టీ కోడ్ తెలుసు అనుకో, సో ఇక్కడ డైరెక్ట్గా కమాండ్ ఫీల్డ్ అంటారు దీన్ని, కమాండ్ ఫీల్డ్. సో ఈ కమాండ్ ఫీల్డ్లో VA01 అని చెప్పి ఇచ్చేసాడు అనుకోండి, VA01 అని ఇచ్చాడు అనుకోండి, ఎంటర్ కొడితే సో ఎస్ఏపి స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన స్టేటస్ బార్ అంటారు దీన్ని, స్టేటస్ బార్. మనం యూజ్ చేసే టీ కోడ్స్ మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. టీ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే టీ కోడ్ చూపిస్తుంది అనమాట. సో /n కొట్టి బయటకు వచ్చేయచ్చు అనమాట. అలాగే ఒక బిల్లింగ్ చేయాలి అంటే VF01 అని చెప్పి కొడితే కమాండ్ ఫీల్డ్లో ఎంటర్ కొడితే సో మనకి బిల్లింగ్ సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో టీ కోడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనం యూజర్ సెలెక్ట్ చేసుకుంటే యూజర్ చూపిస్తుంది ఎవ్రీ టైం. టీ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి టీ కోడ్ చూపిస్తుంది. /n కొట్టి బయటకు వచ్చేస్తే ఏమి చూపించదు. ఎండ్ యూజర్ స్క్రీన్కి వచ్చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎండ్ యూజర్ డే టు డే సంబంధించి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని టీ కోడ్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాడు అనుకుందాం, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాడు అనుకుందాం. ఇది ఇక్కడ డైలీ ఈ టీ కోడ్ యూజ్ చేస్తాడు కస్టమర్ సంబంధించి. సో మనం దీన్ని ఫేవరెట్లో పెట్టుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఫేవరెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ పాత్లోకి రాకుండానే, ఇక్కడ పైన వచ్చేస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంటే మనం కావాల్సిన డే టు డే రెగ్యులర్గా పనిచేసే
ఏమైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిలన్నిటికి మనం వాటిలన్నిటిని రెగ్యులర్గా యూస్ చేసే ఏమైతే ఉందో వాటిలన్నిటికి మనం ఇవి పెట్టుకోవచ్చు అనమాట. సో అది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సో రెగ్యులర్గా యూస్ చేసే ఏమైతే ఉంటాయో అవి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటండి, ఇది మనకి ఇదే కాకుండా అంటే యూజర్ సంబంధించిన స్క్రీన్ ఇది, అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది. ఇది కాకుండా మనకి కన్సల్టెంట్ స్క్రీన్ కూడా ఉంది. కన్సల్టెంట్ స్క్రీన్ ఏముంది చెప్పండి ఒకసారి. మనకి కన్సల్టెంట్ స్క్రీన్ అంటే ఎస్ఏపి కన్సల్టెంట్కి ఎక్స్క్లూజివ్గా యాక్సెస్ ఉండే ఒక స్క్రీన్ ఉంది. ఎస్ఏపి కన్సల్టెంట్ రేపొద్దున ఎక్స్క్లూజివ్గా పనిచేసే ఒక స్క్రీన్ ఉంది, దాన్నే మనం. సో ఆ స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఎస్పిఆర్ఓ అంటే ఏంటో చెప్పండి, ఎవరు చెప్తారో? ఎవరు చెప్తారు ఎస్పిఆర్ఓ అంటే? ఎవరు చెప్తారు? స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఎస్పిఆర్ఓ అంటే. సో మనం ఎస్పిఆర్ఓ అని చెప్పి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ దీనిలోకి వెళ్ళండి. సో మనకి ఇక్కడ కూడా ఒక పాత్ అనేది కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం మనం. మాస్టర్ డేటాకి సంబంధించిన కాన్ఫిగరేషన్, సేల్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్, బిల్లింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్. సో ఈ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రియల్ టైంలో మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. అర్థమైందా అందరికీ కూడా? సో కాబట్టి రియల్ టైంలో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో మనం తర్వాత టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ చేసేది మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్లో టెస్ట్ చేస్తాం. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ రియల్గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేది మాత్రం ప్రొడక్షన్ సిస్టంలో పోస్ట్ చేస్తారనమాట. ఓకే, ఓకే, సో అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అండి. ఓకే, కాబట్టి ఈరోజు మీకు ఏమర్థమైంది? ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే పని ఏంటి? సో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం. ఎస్ఏపి కన్సల్టెంట్ చేసే పని ఏంటి? సో కాన్ఫిగరేషన్, ప్రతి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్, మాస్టర్ డేటా ప్రతి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ మనం చేస్తాం. దట్స్ ఇట్. ఓకే, కాన్ఫిగరేషన్కి వెళ్ళాలి అంటే మనకి ఐఎంజీ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. బ్యాక్ రావాలంటే ఇలా బ్యాక్ రావచ్చు, లేదా ఎస్పిఆర్ఓ ఇక్కడ మనం యూజ్ చేసిన టీ కోడ్స్ అన్నీ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఎస్పిఆర్ఓ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ మనం ఎస్పిఆర్ఓ అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అన్నాం. సో దీంట్లోకి వెళ్ళండి. ఓకే, అండ్ రిఫరెన్స్ ఐఎంజీలోకి వెళ్ళండి. ఓకే, దట్స్ ఇట్ అండి. ఇంకేమన్నా ఉన్నాయా? సో ప్రస్తుతానికి అయితే ఇది. అండ్ చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంటాయండి? టూల్స్ అవి డిఫరెంట్ పర్పస్ టూల్స్ ఇప్పుడు వద్దు మనకి. ఓన్లీ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఈ ఒక్క స్క్రీనే ఉంది. ఓకే, వేరే స్క్రీన్స్ ఏమీ లేవు. ఈ ఒక్క స్క్రీన్లోనే మన ఇంటర్ కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్నీ కూడా ఈ స్క్రీన్లోనే చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కీవర్డ్స్, టీ కోడ్స్ అవన్నీ మెల్లగా వచ్చేస్తాయి. బేసిక్గా ఏంటంటే ఈ వీడియో మీరు వాచ్ చేయండి ఫస్ట్. ఇవన్నీ నేను ఇస్తాను మీకు, డోంట్ వరీ. బట్ ఏంటంటే ఒకసారి వీడియోని వాచ్ చేయాలి కంపల్సరీగా. 2 times మనం ప్రాక్టికల్ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు కంపల్సరీగా 2 times వీడియోని వాచ్ చేయాలి అందరూ కూడా.
ఎందుకంటే ఒక్కసారికి వీడియో అనేది అర్థం కాదు. ఒక్కసారికి వీడియో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో అర్థం కాదు. ఎస్ఏపి అందరికీ ఇమీడియట్గా రాదు, ఒకేసారి మనకి రాదు. కాబట్టి కంపల్సరీగా మనకి కంపల్సరీగా అంటే ఒకేసారి మనకి రాదు కాబట్టి 2 సార్లు మనం వాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 2 సార్లు అందరూ కూడా వాచ్ చేయాలి ఇందులో. ఓకే, సో అందరూ కూడా 2 సార్లు వాచ్ చేస్తేనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, లేకపోతే మనకి అర్థం కాదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఏంటండి? మనం చేస్తాం, మనం టెస్ట్ చేయాలి కదా. టెస్టింగ్ ఈ స్క్రీన్ వాడతాం. ఇది ఇక్కడ ఏంటంటే రియల్ టైంలో ఇది ప్రొడక్షన్ సిస్టమ్ అయితే ఎస్ఏపి ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది. ప్రొడక్షన్ సిస్టమ్ కాదు కదా. ఇదేంటిది మనం మనకి డమ్మీ సర్వర్స్ ఇవన్నీ. ఓకే, సో మనం కాన్ఫిగరేషన్ చేసిన ఎంక్వైరీ చేసామనుకోండి, ఎంక్వైరీ సంబంధించి మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తేనే కదా తెలిసేది ఆ ఎంక్వైరీ అనేది కరెక్ట్గా క్రియేట్ చేసామా లేదా అన్నది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని బ్యాక్ ఎండ్లో మనం క్రియేట్ చేసేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత ఎంక్వైరీ క్రియేట్ చేసి సేవ్ అయితే అప్పుడు సక్సెస్ అయింది అన్నట్టు లెక్క. ఓకే, ఎంక్వైరీ టైప్స్ ఇవన్నీ బ్యాక్ ఎండ్లో మనం క్రియేట్ చేస్తాం కదా. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేస్తాం. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేసేసి సో ఇక్కడ సేవ్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ నెంబర్ కూడా జనరేట్ అయ్యింది. అంటే ఎంక్వైరీ సంబంధించిన టెస్టింగ్ అనేది సక్సెస్ అయింది. అలాగే కొటేషన్ సంబంధించిన టెస్టింగ్ సక్సెస్ అయింది. తర్వాత సేల్స్ ఆర్డర్ సంబంధించి టెస్టింగ్ ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. అవన్నీ బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేయాలి మీరు. ఓకే, ఎలా చేయాలనేది నేను నేర్పిస్తాను. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్లో ఎన్ని స్క్రీన్స్ మీరు పని చేయొచ్చు. ఇలాంటి స్క్రీన్లో ఎన్ని స్క్రీన్స్ పని చేయొచ్చు. వీడియోని మాత్రం 2 సార్లు అందరూ వాచ్ చేయాలండి. ఎందుకంటే ఒక్కసారికి రాదు. ఇక్కడ సిస్టంలో చూసి మళ్ళీ తర్వాత చూద్దాంలే అని అనుకుంటే మీకు ఉపయోగం ఉండదు. ఎస్ఏపిలో ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ లేకుండా మనకి ప్రాపర్గా రాదనమాట. ఓకే, సో ప్రాక్టీస్ లేకుండా మనకి ప్రాపర్గా రాదు. కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏదండి ఎడిట్స్, ఫేవరెట్స్ ఇవే అవసరం లేదు. ఓకే, దాంట్లో చాలా అయ్యే అవసరం లేదు. మనకి ఇంకా చాలా ఉంటాయి నేర్చుకోవాల్సినవి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది, ఇది తర్వాత చెప్తాను. సో ఇలాంటి స్క్రీన్స్ ఎన్ని స్క్రీన్ పని చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ 2 స్క్రీన్స్ ఓపెన్ అయింది. ఇంకో దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, సో 3 అయింది. ఇంకో దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, 4. సో ఇలా మొత్తం ఎన్ని స్క్రీన్స్ పని చేయొచ్చో చూపిస్తాను చూడండి. అన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి, డబుల్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయింది. సో ఈసీసీలో 6 స్క్రీన్స్ మీద పని చేయొచ్చు. S/4HANAలో ఎన్ని స్క్రీన్స్ మీద పని చేయొచ్చు చెప్పాలి. ఈసీసీలో 6 స్క్రీన్స్ మీద పని చేయొచ్చు, కానీ S/4HANAలో ఎన్ని స్క్రీన్స్ మీద పని చేయొచ్చు అంటే 16 స్క్రీన్స్లో పని చేయొచ్చు. S/4HANAలో 16 స్క్రీన్స్ మీద పని చేయొచ్చు అనమాట. ఓకే, సో బయటకు వచ్చేసేయాలంటే /NEX కొడితే బయటకు వచ్చేస్తారు. సో మళ్ళీ రీజాయిన్ అవ్వాలంటే రీజాయిన్ అవ్వచ్చు. ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేయాలంటే /NEX సింపుల్గా /NEX. ఓకే, సో /NEX అని చెప్పి టైప్ చేయాలంట. సో /NEX అని చెప్పి టైప్ చేస్తే మనకి సరిపోతుంది. ఓకే, ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్క్రీన్స్ ఓపెన్ చేయాలంటే మనం ఏం చెప్పాము, దీని మీద క్లిక్ చేస్తే కొత్త స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి.
సో 16 స్క్రీన్స్ పని చేయొచ్చు అన్నాం. క్లోజ్ చేయాలంటే /i ఎంటర్, /i ఎంటర్, /i ఎంటర్. సో స్క్రీన్స్ క్లోజ్ అయిపోతాయి. బయటికి వెళ్ళిపోవాలంటే /nex /nex అని చెప్పి టైప్ చేస్తే బయటకు వచ్చేస్తారు. ఓకేనా, ఇవి బేసిక్స్. అర్థమవుతుందా? ఓకే. ఓకే, ఇంకా మనం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు VA01లో ఉన్నారనుకోండి, VA01 సేల్స్ ఆర్డర్లో ఉన్నారు. ఓకే, ఇందులో నుంచి బయట రావాలంటే /n అని చెప్పి టైప్ చేస్తే ఈ స్క్రీన్కి వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ మీరు యూజ్ చేసిన టీ కోడ్స్ ఇక్కడ మీకు కనబడతాయి. దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ కొడుతున్నా. ఇక్కడి నుంచే మనం వేరే స్క్రీన్, ఎక్కడి నుంచి క్లిక్ చేస్తే మనకి ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇట్లా కాకుండా నాకు డైరెక్ట్గా టీ కోడ్లోకి వెళ్ళాలి అంటే /o అని చెప్పి నేను బిల్లింగ్లోకి వెళ్ళాలనుకో, VF01 బిల్లింగ్, VF01 అంటే బిల్లింగ్. ఓకే, సో ఎంటర్ కొట్టాను అనుకోండి. సో చూడండి బిల్లింగ్లోకి వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడేమో సేల్స్ డాక్యుమెంట్, ఇక్కడేమో బిల్లింగ్లోకి వెళ్ళిపోతాను అనమాట. /o అని చెప్పి డెలివరీలోకి వెళ్ళాలనుకోండి, VL01N. ఈ కోడ్స్ గురించి వరి అవ్వద్దు, నేను ప్రస్తుతానికి టీ కోడ్స్ ఏంటి సార్ అంటే ఇవన్నీ మీకు అప్కమింగ్లో చాలా చెప్పుకుంటాం ఇలాంటి. సో ప్రస్తుతానికి అయితే ఊరినే సో డెలివరీ అంటే VL01, బిల్లింగ్ అంటే VF01 అని జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. /o అని చెప్పి ఇక్కడి నుంచే నేను డెలివరీలోకి వెళ్ళిపోవాలంటే VL01N అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఎంటర్ కొట్టాను అనుకోండి. సో అంటే ఒక టీ కోడ్ నుంచి ఇంకో టీ కోడ్కి వెళ్ళాలంటే /o అని చెప్పి టైప్ చేయాలి. /o అని చెప్పి టైప్ చేయాలండి ఇక్కడి నుంచి. నేను లేదు నాకు ఇంకో స్క్రీన్ నుంచి ఇలా వెళ్తానంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, మీరు ఇక్కడ టైప్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఓకే, అదేం ప్రాబ్లం లేదండి. ఇవన్నీ బేసిక్స్ మీరు ఇవన్నీ మళ్ళీ మొత్తం రాస్తాను, అన్నీ నీట్గా రాస్తాను. ఇవన్నీ ఇప్పుడు తర్వాత వస్తాయి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మీకు ఇది ఊరికే అర్థమవటం కోసం ఇలా చెప్తున్నాను. తర్వాత టీ కోడ్స్, OTC మొత్తం అన్నీ ఇస్తాను A to Z. ఊరినే సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే టీ కోడ్ అంటే ఇదా ఓకే అని గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. ఓకే, మీరు ఒకసారి సిస్టంలో చేసేటప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇలా చూస్తే మీకు అమ్మో ఇది చాలా కాన్సెప్ట్లా ఉంది అని చెప్పి అనిపించుద్ది. కానీ ఒకసారి మీరు సిస్టంలో చేశారనుకోండి ఏం అనిపించదు, చాలా సింపుల్గా అనిపించుద్ది. ఓకే, సో అదే. అలాగే ఇప్పుడు నాకు సో ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది, సెట్టింగ్స్లో మనకి ఆప్షన్స్ అని ఉంది. ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కలర్స్ అని ఉంది. ఈ కలర్ కాదు, నాకు పర్పుల్ కావాలంటే పర్పుల్ సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేసి ఓకే కొట్టి బయటకు వెళ్ళిపోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు నాకు పర్పుల్ కావాలనుకోండి, సో ఈ పర్పుల్ లెవెల్లో కావాలనుకోండి అప్లై క్లిక్ చేసి సో ఓకే చేసి /nex అని చెప్పి బయటకు వచ్చేసాం అనుకోండి. మళ్ళీ నేను క్లిక్ చేసినప్పుడు సో నాకు స్క్రీన్ వచ్చేటప్పుడు పర్పుల్లో కనబడుతుంది. కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఆప్షన్స్లోకి వెళ్ళి రెడ్ కావాలనుకోండి, సో రెడ్ మీద క్లిక్ చేసి అప్లై చేసి ఓకే చేసి ఇక్కడ /nex అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొడితే సో మళ్ళీ లాగిన్ అయితే మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకే, సో యూజర్ ID పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మీకు థీమ్స్ కూడా ఉంటాయి. అంటే సో మనకి ఇక్కడ థీమ్స్ ఉంటాయి అన్నమాట. థీమ్స్ కావాలంటే థీమ్స్, సో ఇక్కడ థీమ్స్ కూడా మార్చుకోవచ్చు. కానీ బ్లూ క్రిస్టల్ అని పెట్టుకోండి. సిగ్నేచర్ థీమ్ కావాలంటే సిగ్నేచర్ థీమ్స్ అంటే ఇది సెట్టింగ్స్ అన్నీ మారిపోతాయి అనమాట. థీమ్స్ అయితే దీన్ని వదిలేసేయండి, థీమ్స్ ఏం సెట్టింగ్ చేయబాకండి. ఫాంట్ సెట్టింగ్స్ ఇప్పుడు మీకు చిన్నగా కనబడుతుంది ఆ స్క్రీన్, లేదా మీరు చేసేటప్పుడు చిన్నగా కనబడుతుంది ఫాంట్ అంటే. సో దీన్ని మనం 10లో పెట్టుకోవాలి అని అనుకుంటే ఓకే చేసి అప్లై చేసి ఓకే చేస్తే సో ఇంకా చిన్నగా అయిపోతుంది. /nex అని చెప్పి బయటకు వచ్చేసేయండి. మళ్ళీ చూస్తే ఇక్కడ మీకు సో ఈ థీమ్ కూడా మారిపోయింది. థీమ్ మార్చాను అనవసరంగా. ఓకే, సో థీమ్ మార్చకుండా ఉంటే బాగుండేది. ఆప్షన్స్లో సో థీమ్ మారిపోయింది. థీమ్ నేను బ్లూ క్రిస్టల్ పెడుతున్నాను. అప్లై ఓకే, ఒకసారి బయటకు వచ్చేస్తాను. థీమ్ ఇలా మారిపోద్ది, ఎందుకులేండి థీమ్ మార్చొద్దు. ఓకే, సో ఇది చూడండి చిన్నగా కనపడుతున్నాయి. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి
సో ఫాంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నాకు పెద్దది పెట్టాలంటే దీని మీద క్లిక్ చేసి 16 మీద క్లిక్ చేస్తే ఓకే. సో అప్లై చేసి ఓకే చేస్తే బయటకు వచ్చేస్తే మనకి /NX అని చెప్పి టైప్ చేస్తే సో మళ్ళీ మనం లాగిన్ అయితే సో స్క్రీన్స్ సంబంధించినవి పెద్దగా కనబడతాయి మీకు. ఓకే. సో కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మనకి SPRO అంటే ఏంటండి? SPRO అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. సో IMG అంటే ఏంటండి? చెప్పాలి. IMG అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. సో మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. సో దీన్ని మనం GRC టూల్ అని ఉంటుంది. ఎలా సో సర్వర్ యాక్సెస్, శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ అన్నిటికీ సో రియల్ టైంలో సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి మీరు. ఇక్కడ ఒకటే ఉంటుంది రియల్ టైంలో, ఇలాంటి 4-5 ఉంటాయి. ఓకే, ఎంటర్ కొట్టండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అంతా SAP ఎండ్ యూజర్ స్క్రీన్ లాజిస్టిక్స్లో ఉంటుంది. లాజిస్టిక్స్లో మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే ఇది ఓకే. ఇక్కడ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా పర్ఫామ్ చేస్తాం. సో అండ్ ఇక్కడ మనం SPRO అంటే ఎంటర్ కొడితే రిఫరెన్స్ IMG వస్తుంది. ఈ స్క్రీన్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ సంబంధించి మనం సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలన్నమాట. కాన్ఫిగరేషన్ ప్రతిదానికి ఎంక్వైరీ కాన్ఫిగరేషన్ అన్నీ ఇక్కడే చేస్తాం. కొటేషన్, ఎంక్వైరీ అన్నీ ఇందులోనే చేస్తాం. బ్యాక్ వచ్చేయాలంటే /N కొడితే బ్యాక్ వచ్చేస్తాం. సో ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి మనం టీ కోడ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ టీ కోడ్స్ కనబడుతాయి చూడండి. ఇక్కడ టీ కోడ్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ టీ కోడ్స్ కనబడుతుంది. ఈ టీ కోడ్స్ మీకు యాక్టివేట్ లేదనుకోండి, ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి సో డిస్ప్లే టెక్నికల్ తీసేసి ఓకే మళ్ళీ ఒకసారి చూడండి. టీ కోడ్స్ అనేవి మీకు కనపడవు ఇక్కడ. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే సెలెక్ట్ చేసుకుంటే ఓకే చేస్తే మళ్ళీ మీకు టీ కోడ్స్ కనపడతాయి. ఓకే, ఎండ్ యూజర్ టీ కోడ్స్ ఇవన్నీ ఇస్తాను, డోంట్ వరీ. ప్రస్తుతానికి అయితే ప్రాసెస్ ఊరినే ఎలా ఉందో చూడండి అంతే. ఓకే, సో ఏదైనా టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ టైప్ చేస్తారు. ఓకే, ఇక్కడ టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఆర్డర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి కూడా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఇక్కడ టైప్ చేస్తే నీకు టీ కోడ్ తెలిస్తే ఇంకా సింప్లిఫై అయిపోద్ది. ఎంటర్ కొడితే ఓపెన్ అవుతుంది. ఇందులో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేస్తారు, పోస్ట్ చేస్తారు. బయటకు వచ్చేయాలంటే /N కొడతాం. అండ్ కొత్త స్క్రీన్ ఓపెన్ చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తాం. ఈ స్క్రీన్ క్లోజ్ చేయాలంటే /I యూజ్ చేస్తాం. ఓకే, /I. బయటకు వెళ్ళిపోవాలి అంటే /NX. దట్స్ ఇట్. ఇవి బేసిక్స్. ఇక రేపటి నుంచి మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిస్కస్ చేద్దాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సిస్టంలో కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా సిస్టంలో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజుకి ఇది సరిపెట్టేసుకోండి, ఎందుకంటే ఎక్కువ చెప్పినా అర్థం కాదు. ఓకే, సో స్టార్టింగ్ కాబట్టి సిస్టమ్ మీద 30 minutes ఎనఫ్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతావి అందరూ సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి. మిగతావి నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. కాన్ఫిగరేషన్స్. థ్యాంక్ యూ.